హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. ఆత్మీయ మిత్రులారా, హృదయపూర్వక నమస్కారం. మనమంతా సంఘజీవులం కాబట్టి మన ఆలోచనల్ని, అభిరుచుల్ని, నైపుణ్యాల్ని ఇతరులతో వ్యక్తీకరించడానికి చాలా ఇష్టపడతాం. అలా అభివ్యక్తీకరించాలంటే మనకి ధైర్యం, బుద్ధి, పరిణతి, వాక్పటుత్వం ఇవన్నీ కావాలిగా. మరి ఇవన్నీ కావాలంటే ఎవరిని ప్రార్థిద్దాం? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. ఆ హనుమంతుని స్మరించినట్లయితే మనకి బుద్ధి, బలం, ఆరోగ్యం, వాక్పటుత్వం ఇవన్నీ లభిస్తాయి. అందుకే ఇవాళ హనుమాన్ చాలీసాను మనం పారాయణ చేద్దాం. గోస్వామి తులసీదాస్ రచించినటువంటి హనుమాన్ చాలీసా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, లక్నో ఈ ప్రాంతాల్ని అవధ్ అంటాం. ఆ పరిసరాలలో మాట్లాడే హిందీ భాషనే అవధి అంటాం. ఒక మాండలిక భాష. మనకు ఎలాగైతే తెలుగులో తెలంగాణ మాండలికం, రాయలసీమ మాండలికం ఎలా ఉన్నాయో అలా అవధి అనే ఒక మాండలిక భాషలో తులసీదాస్ గారు శ్రీరామచరితమానస్ని, హనుమాన్ చాలీసాని కూడా రచించడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసాలో చాలీస్ 40, ఇందులో 40 చౌపాయి పంక్తులు ఉంటాయి. ఒక 3 దోహాలు ఉంటాయి. మొదట 2 దోహాలు, ఈ 40 చౌపాయి పంక్తులు అయిన తర్వాత ఒక దోహా కలిపి మనం హనుమాన్ చాలీసా అంటాం. హనుమాన్ ఈ హిందీ భాషలో బుద్ధిమాన్, బుద్ధిమంతుడు, శక్తిమాన్, శక్తిమంతుడు, అలా హనుమంతుడు. హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చింది? హనువు అంటే దవడ. ఈ దవడకి దెబ్బ తగిలినటువంటి వాడు. ఎలా తగిలింది? బాల్యంలో ఆంజనేయుడు ఒక సూర్యగ్రహణం రోజున ఆ సూర్యుణ్ణి మధుర ఫలంగా భావించి భక్షించాలనుకోవడం. ఈ విషయాన్ని రాహువు ఇంద్రుడికి చెప్పడం. ఇంద్రుడు ఆ ఆంజనేయుడిని ఆపడం కోసం వజ్రాయుధాన్ని ప్రయోగించడం. తత్ఫలితంగా ఆంజనేయుడి యొక్క ఎడమ దవడకు దెబ్బ తగిలి పడిపోవడం. తర్వాత మళ్ళీ దేవతలంతా వరాలు ఇవ్వడం, ఆయన చిరంజీవి కావడం. ఇది విషయం. ఇక్కడ హనువు అంటే దవడకు దెబ్బ తగిలినవాడు కాబట్టి హనుమంతుడు. అలాంటి హనుమంతుణ్ణి 40 మనమైతే తెలుగులో పద్యాలు, సంస్కృతంలో శ్లోకాలు అంటాం. అలా ఈ హిందీ ఛందస్సు పరంగా చౌపాయి పంక్తుల్లో రచించడం జరిగింది. మొదట 2 దోహాలు. దోహా అంటే కూడా ఛందస్సు కలిగిన 2 పంక్తుల కవిత. మనకి గోనబుద్ధారెడ్డి రచించినటువంటి ద్విపద రామాయణం ఉంది. అలాగా ఇక్కడ దోహా అంటాం. మొదట ఆ 2 దోహాల్ని ఇవాళ ఒక 10 చౌపాయి పంక్తుల్ని పారాయణ చేసుకుందాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారీ వర్ణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారీ బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారా జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర
రామదూత అతులిత బలధామా అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగీ కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरुध्वजा विराजै कांधे मूंज जनेऊ साजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे మొదట దోహాల యొక్క భావాన్ని చూద్దాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. ఇది భారతీయ సనాతన ధర్మం. మొదట తులసీదాస్ గారు తన గురువైనటువంటి నరహరిదాసును స్మరించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? గురు చరణ సరోజ రజ. ఆ గురువుల యొక్క పాద పద్మాల ధూళి చేత నిజమన ముకుర సుధారి, నా మనస్సు నా హృదయాన్ని శుద్ధం చేసుకుంటున్నాను, పవిత్రం చేసుకుంటున్నాను. ఆ హనుమంతుణ్ణి ఆవాహన చేసుకోవాలంటే శరీరం ఒక్కటే కాదు, హృదయాన్ని కూడా శుద్ధం చేసుకోవాలి. అందుకు తన గురువు యొక్క పాద ధూళితో తన మనస్సును హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నానంటున్నాడు. వర్ణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. ఆంజనేయుణ్ణి ప్రార్థించే ముందు ఆంజనేయుడికి ఇష్టమైనటువంటి ఆ శ్రీరాముని ప్రార్థించాలిగా. అందుకే ఇక్కడ విమల యశ, ఆయన యొక్క కీర్తి ఎంతో స్వచ్ఛమైంది, రాముడి యొక్క కీర్తి. అలాంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి జోదాయక ఫలచారి, చతుర్విధ ఫలాలను ఇచ్చేటటువంటి, ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించేటటువంటి ఆ రఘురాముణ్ణి ప్రార్థిస్తున్నాను. బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారా. పవన కుమార, ఆ వాయుపుత్రుణ్ణి సుమిరౌ స్మరిస్తూ ఉన్నాను. ఏమని? బుద్ధిహీనతను జానికే, నా తనువు బుద్ధి లేనటువంటిది, నేను ఒక అజ్ఞానిని, ఆ విషయం నాకు తెలుసు. బుద్ధిహీనతను జానికే, నా అజ్ఞానం ఏమిటో నాకు తెలుసు. దేహు మోహి హరహు కలేశ వికారా. ఈ దేహంపై మోహాన్ని, అనేక వికారాల్ని, నాలోని దుఃఖాల్ని భయాల్ని తొలగించి బలబుద్ధి విద్య, బలాన్ని బుద్ధిని విద్యను నాకు ప్రసాదించు అంటూ ఆ హనుమంతుణ్ణి ఈ రెండు దోహాలలో స్మరించాడు. తర్వాత చౌపాయి, ఇది హిందీలో ఛందస్సు పరంగా చౌపాయి అంటాం. ఆ చౌపాయి పంక్తులు: జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర. హనుమంతుడు జ్ఞాన గుణ సాగరుడు, అనేక సద్గుణాలకి జ్ఞానానికి అమితమైన సాగరం వంటి వాడు. జయ కపీశ, ఆ వానర శ్రేష్ఠుడికి జయం. తిహులోక ఉజాగర, ముల్లోకాలలో
ముల్లోకాలను తన ప్రకాశం చేత ముల్లోకాలను ప్రకాశింపజేసేవాడు, ముల్లోకాలలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాడు. అటువంటి హనుమంతుడికి జయం. రామదూత అతులిత బలధామా అంజని పుత్ర పవన సుతనామా. నీవు రామబంటు అయ్యా, అతులిత బలధామా, అసామాన్యమైనటువంటి అమితమైన బల సంపన్నుడివి. నువ్వు అంజనీపుత్రుడివి, ఆ అంజనీదేవి కుమారుడివి. పవనసుతనామ, నువ్వు వాయుపుత్రుడివి. అంజనీదేవి గత జన్మలో ఒక అప్సరస. ఒక ముని యొక్క శాపవశాత్తు భూమిపై జన్మించాల్సి వచ్చింది. వానరరాజైన కేసరిని వివాహమాడింది. శాప విమోచనం కోసం శివుని గురించి తపస్సు చేసింది. ఆ సందర్భంలో దశరథుడి యొక్క పుత్రకామేష్టి యాగములో లభించినటువంటి పాయసాన్ని, ఒక గాలిపటం కొంత పాయసాన్ని తీసుకొచ్చి ఈ అంజనీదేవి తపస్సు చేసే ప్రాంతంలో వాయుదేవుడు వదలటం జరిగింది. ఆ పాయసాన్ని గ్రహించి అంజనీదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడిని ప్రసవించింది. అందుకు ఆంజనేయుడు వాయుపుత్రుడు. అలాగే శివుడి యొక్క ఆశీస్సులు కలిగిన వాడు, శివుని యొక్క తేజస్సుతో జన్మించినవాడు. మహావీర విక్రమ బజరంగి, మహావీరుడివి, పరాక్రమవంతుడివి, బజరంగి, వజ్రం లాంటి దేహం కలిగిన వాడివి. కుమతి నివార, నువ్వు దురాత్ములని, దురాలోచనల్ని కలిగిన వారిని నివారిస్తావు, తొలగిస్తావు. సుమతికే సంగి, మంచి ఆలోచనలు కలిగిన వారి పక్షాన నువ్వు ఉంటావు, వాళ్ళతో కలిసి ఉంటావు. కంచనవరణ విరాజ సువేశ, నువ్వు బంగారు ఛాయ కలిగినటువంటి వాడివి, మనోహరమైన వస్త్రాలు ధరించినటువంటి వాడివి. కానన కుండల కుంచిత కేశ, కర్ణకుండలాలు ధరించినటువంటి వాడివి, గిరిజాల లాంటి జుట్టును కలిగినటువంటి వాడివి. నీ రూపం ఆకట్టుకునే రూపం. హాథ వజ్ర అరుధ్వజ విరాజై, ఒక చేతిలో గదను కలిగిన, వజ్రాయుధం లాంటి గదను కలిగినటువంటి వాడివి, మరొక చేతిలో విజయానికి ప్రతీక అయినటువంటి ధ్వజాన్ని, జెండాను, ఆ శ్రీరాముడి నామం కలిగిన జెండాను కలిగినటువంటి వాడివి. కాంధే మూంజ జనేవు సాజై, మూంజగడ్డితో తయారు చేసినటువంటి పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని భుజము పైన ధరించినటువంటి వాడివి. శంకర సువన కేసరి నందన, శంకరుడి యొక్క తేజస్సు ఫలితంగా జన్మించావు కాబట్టి నువ్వు శంకరుడి అవతారం. కేసరి నందన, వానరశ్రేష్ఠుడైన వానరరాజైన కేసరి యొక్క కుమారుడివి. తేజ ప్రతాప మహాజగవందన, నీ తేజస్సుకి, నీ అమితమైన ప్రతాపాన్ని చూసి మహాజగవందన, ఈ ప్రపంచమంతా నీకు వందనం ఆచరిస్తోంది. విద్యావాన గుణీ అతి చాతుర, నువ్వు విద్యావంతుడివి, గుణవంతుడివి, ఎంతో బుద్ధి చాతుర్యం కలిగిన వాడివి. రామకాజ కరివేకో ఆతుర, నువ్వు రామకార్యాన్ని నిర్వహించటంలో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించేవాడివి. ప్రభు చరిత్ర సునివేకో రసియా, రాముడి కార్యాన్ని నిర్వహించటంలో ఉత్సాహమే కాదు, ఆ రాముడి యొక్క విన్యాసాల్ని, రాముడి యొక్క విలాసాల్ని, రాముడి యొక్క చరిత్రని ఎవరైనా చెబితే వింటూ నిన్ను నీవు మైమర్చిపోయేవాడివి, తన్మయత్వం పొందేవాడివి, రససిద్ధి పొందేవాడివి. రామలఖన సీతామను బసియా, ఆ రామలక్ష్మణుల్ని, సీతని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడివి. సూక్ష్మ రూప ధరిసి యహి దిఖావా, ఆ సీతమ్మ వారికి లంకలో సూక్ష్మ రూపంలో కనిపించిన వాడివి. వికట రూప ధరి లంక జరావా, భయానక రూపంతో
లంకను కాల్చివేసిన వాడివి నువ్వే. భీమరూపధరి అసుర సంహారే, భీకరమైన రూపంతో రాక్షసుల్ని అంతమొందించిన వాడవు నీవే. రామచంద్రకే కాజ సంవారే, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కార్యాన్ని, ఆయన లక్ష్యాన్ని చేరటంలో, కార్యాన్ని సంపూర్ణం చేయడంలో నీవు ఎంతో ఉత్సాహం కలిగినటువంటి వాడివి. అలాంటి హనుమంతా నీకు ప్రణామం. మిత్రులారా, తరువాతి చౌపాయి పంక్తుల్ని తరువాతి వీడియోలో పారాయణ చేసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.